శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు చరమగీతం. రచించిన వారు పివిడిఎస్ ప్రకాష్ గారు. కథ విందాము. శంకరం మాస్టారు పోయారట. వీధిలో నుంచి వస్తున్న ఆనందరావు చెప్పాడు భార్యతో. అయ్యో పాపం, ఎంత వయసు ఏమిటి అడిగింది సౌజన్య. 60 ఏళ్లుంటాయి. 2 ఏళ్ల క్రిందటే కదా రిటైర్ అయ్యింది అన్నాడతను. మళ్ళీ అన్నాడతడే. అతడు నెరవేర్చవలసిన బాధ్యతలు ఇంకా ఉన్నాయి. పెద్ద కూతురు పెళ్లి చేశాడు, అంతే. 2 ఆడపిల్లలున్నారు పెళ్లికెదిగి. కొడుక్కి ఏ ఉద్యోగమూ రాలేదాయే చెప్తున్నాడతను. చాలండి సంబడం. ఎన్నాళ్ళు ఉట్టి కట్టుకుని ఊరెగుతారు మీ నాన్నగారిలా. ఏదో పుట్టినందుకు తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. కాలు చెయ్యి సక్రమంగా ఉండగానే టపీమని చచ్చి ఊరుకున్నాడు. ఆమె మాటలకు అడ్డొచ్చాడు ఆనందరావు. నెమ్మదిగా మాట్లాడు. పక్క గదిలోనే నాన్నున్నాడు. ఉంటే భయమేమిటి? అతనికింకా బ్రతకాలని ఆశ ఉన్నా ఆయనకు సేవ చేయలేక చస్తున్నాను నేను. కాళ్ళు చేతులు పడిపోయి అన్నీ మంచం మీదనే చేసుకునే ఆ బతుకు ఒక బతుకేనా? చస్తే నయం కాదు. ఆనందరావు ఏమీ మాట్లాడలేదు. నేరకపోయి ఈ విషయం కదిపానని అనుకున్నాడు, అంతే. నిజానికి ఆనందరావుకి తండ్రి మీద ప్రేమతో కాదు, భార్యని అభ్యంతరం పెట్టిందే. అతనికి విసుగ్గానే ఉంది. అలా ఓ దిష్టి బొమ్మల మంచానికి అతుక్కుని ఉన్న తండ్రిని చూస్తూ ఉంటే పిల్లలు ఒక పక్క ఎదిగొస్తున్నారు. అందులో ఆడపిల్లలాయే. వారి చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ డబ్బుతో కూడుకున్న సమస్యలే. వీటికి తోడు ఈ ముసలోడు చావకుండా సాధించుకు తింటున్నాడు మందులని మాకులని. వచ్చే జీతం సరిపోక అప్పో సొప్పో చేయాల్సి వస్తుంది ప్రతి నెల చివరిలో. ఇంకా మందులెందుకు నాన్న? అవేవి పని చేయవు అంటే ఆ ముసలోడు మందగించిన చూపుతోనే ఎర్రగా చూస్తాడు. ఎప్పుడు చస్తాడా, ఎప్పుడు వాకిట్లోకి ఈడ్చేద్దామా అని చూస్తూ ఉంటే ఆ సంతోష ఘడియ రావడం లేదు కూడాను. అయితే భార్యలా మరీ అంత నిర్మోహమాటంగా మాట్లాడలేడు కదా తను. ఎంతైనా కన్న కొడుకు. ఇంకా భార్య ఏదో సాధిస్తూనే ఉంది. ఈ మధ్యాహ్నం మంచంలోనే ఆ 2 చేసేశాడు. దుప్పట్లన్నీ పాడుపాడు. దుప్పట్లంటే చస్తాననే భయం లేకుండా ముక్కు మూసుకునైనా ఉతుకుతాను. పిల్లలున్న ఇల్లాయే. ఈగలు వాలి ఏ కలరా అయినా వస్తేనో పోనిద్దు పెద్దరికం అన్నాడు ఆనందరావు. అంతే. సౌజన్య మళ్ళీ దండకం ప్రారంభించింది. ఇక అక్కడ ఉండలేక ఆనందరావు బయటికి నడిచాడు. అలా శంకరం మాస్టారి కుటుంబాన్ని పరామర్శించి వస్తానంటూ. వెళ్ళండి, ఆ చావేదో ఈ ఇంటికొచ్చినా బాగుండు. ఓ శని విరగడవును అంది సౌజన్య. ఆ మాటలు వింటున్న పరంధామయ్య సిగ్గుతో చచ్చిపోయాడు. హే భగవాన్, నాకు చావెప్పుడు తండ్రి? త్వరగా తీసుకుపోవు మనసులోనే వేడుకున్నాడు కనిపించని ఆ సృష్టికర్తని. ఇంతలో ఆ గదిలోకొచ్చింది సౌజన్య. ఇదిగో, ఇది విన్నారా? శంకరం మాస్టారు పోయారట. విన్నాను, నెమ్మదిగా అన్నాడు పరంధామయ్య. అతను మీకంటే ఎన్నేళ్లు చిన్నా? మనసులోనే ఏవో కోడికలు వేసుకుని క్షణం తర్వాత నోరు విప్పాడు పరంధామయ్య. 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ళా? అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. 2 దశాబ్దాలుట. 2 దశాబ్దాలు. ఆ వయసుకే మీరు చేస్తే 20 ఆర్థికాలు అయ్యుండును కదా. గుండెను ఎవరో ఇనుప పిడికిలితో నలిపివేస్తున్నట్లు చిన్నగా బాధ. ఏమీ మాట్లాడలేదు పరంధామయ్య. ఏం మాట్లాడగలడు? తన ఇల్లే పరాయిదైపోతేను. శూన్యంలోకి నిస్తేజంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు పరంధామయ్య. శంకరం తను ఈ ఊర్లోనే పుట్టి పెరిగారు. ఇక్కడే ఉద్యోగం చేశారు. రిటైర్ అయ్యారు. తన జీవితంలోకి పరిచయమైన ప్రవేశించిన ఆత్మీయులు ఒక్కొక్కరే మెల్లిగా నిష్క్రమిస్తున్నారు. నిన్న అర్ధాంగి శారద, ఈరోజు శంకరం. బాధగా నిట్టూర్చాడు పరంధామయ్య. తోటల్లో సీతాకొక చిరుకలు పట్టుకుని ఎగిరి గంతులేసే బాల్యం మటుమాయమయ్యింది. గోళీకాయలు, తొక్కుడు బిళ్ళల చిరుత ప్రాయం తెరమరుగయ్యింది. ఈ చరమాంకంలో చిరునామా లేని ఆ బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో ఊరాట కలుగుతుంది పరంధామయ్యకి. ఏటిలో స్నానాలు, తోటలో జామకాయల దొంగతనాలు, ఒక్కొక్కటి ఒక్కో మధుర స్మృతి. కోసిన జామకాయ కాకింగిలి చేసి పక్కింటి శారదకిచ్చేవాడు. చక్రాల్లాంటి కళ్ళు తిప్పుకుంటూ జామకాయను ఆ అమ్మాయి తింటూ ఉంటే ఎంతో ముచ్చటేసేది పరంధామయ్యకి. వయసు వసంతం రాగానే శారదలోని పరిగణీచాటు పర్వం నేత్ర పర్వంగా తోచేది పరంధామయ్యకు. ఓరగా చూస్తూనే
అంతలో తడబాటు పడుతూ సిగ్గుతో కనురెప్పులు వాల్చేసేదామె. పసిమి ఛాయ. నవ్వితే ఎన్ని మల్లెలు రాలేవో, పలికితే సంగీతమే, నడిస్తే నర్తనే. నీలాటి రేవుకి వెళుతూ ఉంటే ఒంటరిగా చేయి పట్టుకునేసరికి ఇద్దరి శరీరాల్లో ఏదో ప్రకంపన. ఒక్కసారి ఇప్పటి తన శరీరాన్ని చూసుకున్నాడు పరంధామయ్య. ఆ వయసేది, ఆ బిగువేది, ముడతలు తేరిన దేహం, తన మీద తనకే అసహ్యం పుట్టేలా రూపం. శుభ్రంగా స్నానం చేయాలన్నా ఒకరి మీద ఆధారపడాల్సిందే. అప్పట్లో నీలాటి రేవులోనే సరిగంగ స్నానాలు, తడిసిన చీరల్లో ఆమె మేని వంపులు మత్తెక్కిస్తూ ఉంటే బిగియార కౌగిలించుకునేవాడు తను. ఓ రోజు తల్లి తండ్రికి దొరికిపోతే ఏదో విరహం. చదువు అయ్యేదాకా ఇద్దరిని కలవద్దని ఆంక్ష. ఆ నిరీక్షణలో ఎంత వేదనో, అది ఎంత మధురమో. ఇప్పుడో నిరీక్షణే. ప్రేయసి కోసం కాదు, పెన్షన్ కోసం కాదు, మృత్యుశీతల స్పర్శ కోసం. ఇప్పటి ఈ ఎదురుచూపు ఆ దేవత కరుణా కటాక్షాల కోసం. నవ్వుకున్నాడు పరంధామయ్య. ఎలాగో చదువు అయ్యింది అనిపించగానే మాంగళ్యం తంతునానేనా. ఇక ప్రతిరోజు శారద రాత్రే శోభన విందే. ఏడాది తిరగకుండానే ఆనందరావు శారద కడుపున పడ్డాడు. అప్పట్నుంచి బాధ్యతల పర్వం. ఒకరి కోసం ఒకరం అంటూనే అర్ధాంగి కనుమరుగైపోయింది. తలుపు చప్పుడయింది. ఆలోచన దారం తెగింది. ఏది తప్పినా ఇది తప్పదు కదా. మస్తుగా భోంచేయండి, మజ్జిగన్నం పెట్టాను, అరిగి చావదని సౌజన్య అంటోంది. ఒక చెయ్యి కాలు పడి కదల్లేని స్థితిలో కంచం అందుకునే శక్తి ఉందా తనకి? శారద గుర్తొచ్చింది పరంధామయ్యకి. ఒకరోజు నలత చేస్తేనే గోరు ముద్దలు తినిపించేది అతి గారంగా. వద్దు, ఆకల్లేదు అన్నాడు పరంధామయ్య. వయసొచ్చినా బుద్ధి పెరగలేదు. ఇంటెడు చాకరీ చేస్తూ ఉంటే ఒక్కసారైనా చిరా కనిపించదా? ఏదో మాట అంటే అలకొకటి. బుద్ధి జ్ఞానం ఉండాలి అనేసి వెళ్ళిపోయింది సౌజన్య. ఏ వృద్ధుల అనాథ శరణాలయంలోనో మీ నాన్నగారిని చేర్పించకూడదు సౌజన్య అంది. వద్దు సౌజన్య, మన కోసం కాకపోయినా లోకం కోసమైనా ఆ భారం భరించక తప్పదు అన్నాడు ఆనందరావు. ఎన్నాళ్ళిలా? అతనికి చావు వచ్చే వరకు. మృత్యువు మరచిన మనిషి అంటే అతడు. జీవితంలో ఇక చావడు అందామె కోపంగా. జాతస్యహి మరణం ధ్రువం. పండుటాకు రాలక తప్పదు. ఈ శిశిరంలో ఎన్నాళ్ళు బ్రతకగలను? తప్పకుండా చస్తాను ఏదో ఒకరోజు. ఆ రోజే తెలియక ఈ బాధ మీకు నాకు అనుకున్నాడు పరంధామయ్య. పోనీ ఆత్మహత్య చేసుకుంటే? మళ్ళీ ఆలోచించాడు. బలవంతంగా చావడము. ఇంత బతుకు బతికి కళ్ళు మూసుకున్నాడతను. శారద, ఎక్కడున్నావు? నన్ను విడిచి ఎలా ఉండగలుగుతున్నావు? నీ దగ్గరకు తీసుకుపోరాదా త్వరగా? చూశావా శారద, చిన్నతనంలో నీ కడుపులో తంతు ఉంటే ఆనందించాం మనం. మన ఆనందరావే జీవితంలో తంతున్నాడే, ఇప్పుడు ఆనందించాలి కదా. దగ్గు, ఊపిరి సలపనంత దగ్గు. ఈ దెబ్బతోనే ప్రాణం పోతే బాగుండును. ఈ జీవితంపై విసుగు కలుగుతోంది. ఈ లోకం నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు. తింటున్న ఈ తిండి, మింగుతున్న ఈ మందులు తనవి కావు. తను పుట్టినప్పుడున్న సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, చెట్లు, చేమలు, కొండలు, కోనలు ఇప్పుడున్న అవేవి తనవి కావు. తన రోజులు గడిచిపోయాయి. ఈ తరం తనది కాదు. పుట్టిన ప్రతివాడు చావకుండా మిగిలిపోతే ఈ ప్రపంచం కిక్కిరిసిపోతుంది. మనిషి మీద మనుషులు, మనుషులు. అందుకే వచ్చే తరాలకి మనం చోటివ్వాలి. ఈ సౌందర్య జగతిని వారు ఆస్వాదించి ఆనందించేందుకు అవకాశం ఇవ్వాలి. ఈ లోకంలోని కన్నీళ్లు, కష్టాలు వాళ్ళు కూడా అనుభవించేందుకు మనం ఖాళీ చేయాలి. తను ఖాళీ చేసి వెళ్ళిన ఈ కుక్కి మంచం మీదకు మరోడు వచ్చేందుకు అవకాశం ఇవ్వాలి. మృత్యుదేవత, కనికరించవా? వేడుకుంటున్నాడు పరంధామయ్య. విపరీతమైన దగ్గు. నాన్నా, ఆనందరావు వచ్చాడు. పక్కనే సౌజన్య కూడా. వాళ్ల కళ్ళల్లో తన చితిమంటలు దీపావళిలా వెలుగులిన్నుతూ ఉంటే అంతే చాలు. బాబూ, నెమ్మదిగా అన్నాడు పరంధామయ్య. ఉప్పెనలా వస్తున్న ఆ దగ్గును ఆపుకుంటూనే అన్నాడు పరంధామయ్య. నే వెళ్ళిపోతున్నా బాబూ. ఏనాడైనా నీకు బాధ కలిగిస్తే ఈ ముసలోణ్ణి మనసారా తిట్టుకో తండ్రి, సౌజన్య అంటోంది. డాక్టర్ని పిలవండి. వద్దమ్మా, వద్దు. ఆ డాక్టర్ వద్దు, ఆ మందులొద్దు, మళ్ళీ ఈ బతుకొద్దు. నాకు విముక్తి కావాలి. ఈ చెరసాల నుంచి నాకు విముక్తి కావాలి. ఆ మాటలంటూనే
మగతలోకి వెళ్ళిపోయాడు పరంధామయ్య. నిద్రో దీర్ఘ నిద్రో తెలుసుకోవడానికైనా డాక్టర్ కావాలి కదా, వెళ్ళండి పురమాయించింది సౌజన్య. హడావిడిగా వెళ్ళాడు ఆనందరావు. 10 నిమిషాల్లో డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడతను. పరంధామయ్యను పరీక్షించి ఆ డాక్టర్ అన్నాడు, వెరీ సారీ, ఆయన చనిపోయారు. నిజంగానా అడిగింది సౌజన్య. ఒక్కసారి ఆనందరావుకి విషాదం ముంచుకొచ్చింది. కట్టెలా మారిన పరంధామయ్య శరీరాన్ని తాకి చూశాడు. జీవం లేదు. తెరిచి ఉన్న అతని కనురెప్పలు చూశాడు. కనురెప్పలు మూసేశాడు. తెల్లారింది. పరంధామయ్యను ఒక్కొక్కరే చూసి వెళుతున్నారు. అంతిమ సంస్కారానికి అన్నీ సిద్ధం చేశాడు ఆనందరావు. బయట పాడి కడుతున్నారు కొందరు. బ్రాహ్మణుడు వచ్చాడు. గదిలో సౌజన్య ఏడుస్తోంది. బయట జనానికి వినిపించేలా. బ్రతికుండగా సాధించిన ఆమె మామగారి సుగుణాల్ని అదే నోట పోడుతోంది. ఇంకా సేపట్లో పరంధామయ్య అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. చివరిసారిగా తండ్రిని చూసేందుకు ఆ గదిలోకి వెళ్ళాడు ఆనందరావు. భర్తను అనుసరించింది సౌజన్య. చిత్రం. పరంధామయ్య చూస్తున్నాడు. నెమ్మదిగా తండ్రి దగ్గరికి చేరాడు ఆనందరావు. నాన్నా పిలిచాడు ఆతృతగా. ఏం బాబూ అడిగాడు పరంధామయ్య. ఇదే మృత్యు రహస్యం. ఎవరు ఏం చెప్పగలరు? ఒక్కసారి ఆనందరావుకి ఆనందం వేసింది తండ్రి బ్రతికున్నందుకు. బయటికి వెళ్ళి ఈ విషయం చెప్దామనుకున్నాడు. అంతలోనే ఆపింది సౌజన్య. ఏమండి, ఒక్క మాట చెప్పు. తండ్రిపోయిన దుఃఖం అనుభవంలోకి వచ్చేసరికి ఆయన బ్రతకడంలో ఆనందం మీకు తెలిసింది. కానీ అతను బ్రతకడం వల్ల ప్రతిరోజు మనం ఎంత నరకం అనుభవిస్తున్నామో మీకు తెలియంది కాదు. ఆనందరావు వింటున్నాడు. మీ తండ్రి బతకలేదు అనుకోండి, రాత్రి విషాదమే నిజమనుకోండి. అంటే అంటే ఇలా. గది తలుపులు మూసింది. నెమ్మదిగా ఆనందరావు చెవిలో ఏదో చెప్పింది. అమ్మో, నా వల్ల కాదు. పాపం. పాపం లేదు, పుణ్యం లేదు. అంతా మన మంచికే. మీరు కాసేపు అలా చూస్తూ ఉండండి. సౌజన్య పరంధామయ్య దగ్గరకు వెళ్ళింది. మావగారు నెమ్మదిగా తీయగా పిలిచింది. ఏమ్మా, మందు కావాలా అడిగిందామె. వద్దు అన్నట్లు తల ఊపాడు పరంధామయ్య. సౌజన్య చటుక్కున అతని ముక్కు మూసింది. ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకున్నాడు పరంధామయ్య. అతని కేకలు వినిపించకుండా ఆనందరావు అతని నోరు మూశాడు. పరంధామయ్య కళ్ళల్లో చివరి క్షణంలో బ్రతుకు మీద తీపి. అది అర్థం చేసుకునేవారికి అవగతమయ్యేది. క్షణాలు గడుస్తున్నాయి. ఆనందరావు ముందు నడుస్తూ ఉన్నాడు. అతని చేతిలో నిప్పులకుండా. వెనుక చావు పల్లకీలో పరంధామయ్య. ఆ వెనక మిత్రులు, సన్నిహితులు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో. ఈ కథ చదవడంలో ఏమైనా తప్పుంటే క్షమించండి.